హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ టొక్లో. సరన్నారు బాగున్నారా? అందరూ బాగుంటేనే మనం బాగుంటే అందరూ బాగుంటారు అనుకోండి. అయితే నిన్న నెల్లూరులో అన్లోడ్ అయింది కదండి. నైటు ఉప్పు అన్లోడ్ అయింది. కృష్ణవరం పోర్టు దగ్గర రిలయన్స్ పెట్రోల్ బంక్లో వచ్చి పడుకోమన్నారనమాట. అదే పడుకున్నాను, డబ్బులు జమ చేసాం. చూసారు కదా. ఇప్పుడు బొగ్గు లోడింగ్కి వెళ్తున్నాం. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నీ చూద్దాం. నేను ఫస్ట్ టైం నెల్లూరు పోర్టుకి వెళ్ళడం, అన్నీ కొత్త, అన్నీ తెలుసుకోవాలి. వెళ్ళొద్దాం మరి పోర్టుకి. ఉప్పు అన్లోడ్ అయింది కదండి. కిరాయి వచ్చిందనమాట. రిలయన్స్ బంకులో జమ చేసామన్నారు. మొత్తం డబ్బులు 40,000 చిల్లర జమ చేస్తాం. ఇంకా ఇలా స్లిప్ వేస్తారు, స్టాంప్ వేసి. డబ్బులు మన దగ్గర ఉన్న మనకే టెన్షన్, వేసేస్తే మనకే కొంచెం తేలిగ్గా ఉంటుంది అనమాట. సగం బరువు తీరిపోయినట్టు ఉంటుంది. వేస్తాం. పోర్టుకి బయలుదేరానండి. కృష్ణపట్నం పోర్ట్ అనమాట. అదానీ గ్రూప్ అనమాట. ఇది పోర్టు అదానీ వారి అదానీ గ్రూప్ అనమాట అండి. ఇంకా పోర్ట్ రోడ్ ఎలా ఉంటుంది. ఇది రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, 6 lanes చేస్తున్నారు అనమాట. గేట్ దగ్గరికి వస్తే ఆఫీస్ అనమాట. ఇది చివరి కనబడేది ఆఫీసు. కిలోమీటర్ దగ్గర నడిస్తే ఆఫీస్కి వెళ్ళాలి. లోడ్ అయిన బళ్ళు కాటా కోసం వెయిటింగ్ అనమాట. అక్కడికి వెళ్తే వేరే చోటు కనబడమాట. ఇది ఆఫీసులు అంటే మొత్తం ఒక 50 ఆఫీసులు పైన ఉన్నాయి. ఇక్కడ డిఓ రాసి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వస్తే మనకి స్వీట్ బాక్స్ ముందు ఇస్తారనమాట. డిఓ ప్లస్ స్వీట్ బాక్స్ ఇచ్చారు. 2 తీసుకుని లోడింగ్కి వెళ్ళిపోవడం లోపలికి. ఇక్కడే క్యాంటీన్ ఉంది లోపలే. స్వీట్ బాక్స్లో ఏమన్నా చూద్దామా. ఒక రవ్వ లడ్డు, ఒక లడ్డు, ఒక కేకు, 2 మిక్చర్ ప్యాకెట్లు ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడే క్యాంటీన్ ఉందండి. భోజనం చేస్తాను క్యాంటీన్లోనే. భోజనం 80 రూపాయలు. పప్పు, కూర, ఒక బీట్రూట్ కర్రీ 2 అనమాట అండి. కాటా దగ్గర నుంచి ఉంటే సేఫ్టీ గార్డ్ కావాలంటే మళ్ళీ వెళ్ళాలి ఎండలోనే. అంటే సేఫ్టీ కార్డ్ ఇస్తారంట. మనం కొత్త కదా, మళ్ళీ ఆఫీసర్కి నడుచుకుంటూ వెళ్ళాను. కార్డు ఇచ్చారు, పైన రాశారు. ఒక 4 రోజులు పనిచేస్తానమాట. ఇది ఇంకో సేఫ్టీ కార్డు, మన లైసెన్స్ నెంబర్ అది వేసుకుని ఇచ్చారనమాట. చూసి లోడింగ్కి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో లోపల. అక్కడ గేట్ దగ్గర నుంచి 8 కిలోమీటర్లు అనమాట లోపలికి వెళ్ళాలి. మొత్తం ఎలాగ ఉంటుంది. పెద్ద రోడ్డు కూడా ఉంది. పక్కన ట్రైన్ వచ్చిందండి. లోడింగ్కి వచ్చింది ట్రైను. పోర్ట్లో వీడియో తీయకూడదని బోర్డులో ఉన్నాయన్నమాట. అందుకని తీయలేదు. ఇక్కడ లేవు, పర్లేదు, బొగ్గే కదా. బొగ్గు ఇలా ఉంటుందండి లోపల. ఇదిగో 2 బళ్ళు వెయిటింగ్లో ఉన్నాయి. తర్వాత మనది 3వ బండి. మనది ఈ పక్కన అనమాట. మొత్తం ఒక 50 యార్డుల దాకా ఉన్నాయి మొత్తం. మనది 33వ యార్డు ఇచ్చారు. మనది సింగిల్ అనమాట. ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే అవుద్ది మనది ఎప్పుడు. మన బండి ఒకటే 33 యార్డులో ఒకటే ఉంది. ఒకదానికి వేసింది. చూసారా మిషన్ భలే ఉంది. మిషన్ భలే కొత్తదే, పెద్దది భలే ఉందండి. 3 బకెట్లు వేసింది. 4వ బకెట్. 4 బకెట్లకి అయిపోయింది. 37 టన్నులు వచ్చింది దెబ్బకి. లోడింగ్ అయిన తర్వాత కాటా వేసుకున్నాం. 50 టన్నులు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ కాటా తర్వాత పట్టా కట్టడానికి ఒక 15 దాకా ఉన్నాయన్నమాట. ఇలాగ లైన్గా చూసారు కదా. చాలా సేఫ్టీ అండి. డ్రైవర్కి మాత్రం ఈ విషయంలో చాలా సేఫ్టీ. నిజంగానే వాళ్ళే కట్టేస్తున్నారు పట్టా ఇద్దరునే. గంగవరం పోర్టు నరకం చూసేవాళ్ళు. సీపోర్ట్, విశాఖపట్నం సీపోర్ట్ అయితే ఇప్పటికీ నరకమే. అసలు ఎవడు మాట అంటే పట్ట కట్టే వాళ్ళు ఉంటారు. చాలా నరకం అనమాట. ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంది. పట్టా కట్టడానికి నిజంగా మెయిన్ ఉన్నారు. ఇప్పుడు అందరూ సింగిల్గా తిరుగుతున్నాం కదండి. ప్రతి ఒక్కరు సింగిల్గా తిరుగుతున్నారు. సిమెంట్ బోర్డులు అన్నీ
సిమెంట్ బళ్ళు మళ్ళీ ఇటు నుంచి బొగ్గు వేసుకుని వెళ్తారు ఖచ్చితంగా. ఇది ఒకటి మెచ్చుకోవచ్చు. తర్వాత కాటా కోసం వెయిటింగ్ అనమాట. సమయం వచ్చేసి 6:30, 7 అవుతుంది. ఈ కాటా కోసం అరగంట పైన వెయిట్ చేసాం. తర్వాత మళ్ళీ కాటా అయిన తర్వాత మళ్ళీ 0 పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పెద్ద కాటా, మళ్ళీ అక్కడే వెయిటింగ్ చేయాలన్నమాట. ఈ బళ్ళన్నీ అయిపోయిందండి. కాటా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఫ్రైడ్ రైస్ ఒకటి తిన్నాను. సీల్ వేసారనమాట. చూసారు కదా, 10 సీల్ వేసారు. ఇటు 4, అటు 4, వెనకాల 2, 10 సీల్ వేసారు. నెల్లూరు దాటికి రిలయన్స్ బంక్లో పడుకున్నాను అనమాట. ఉదయం లెగిసిన బంక్కి వెళ్ళేసరికి నైట్ 12:30 అయిపోయింది. ఉదయం 5:30 లెగిసి బయలుదేరాను అనమాట. కావలి దాటాక కావలి దగ్గరలోకి వచ్చి స్నానం చేసి టిఫిన్ చేసి మెల్లగా బయలుదేరదాం సిమెంట్ ఫ్యాక్టరీకి. మరి చెట్నట్ సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. ఇది బొగ్గు దాచేపల్లి ఉత్తర వెళ్ళిపోదాం మెల్లగా. ఇది ఒంగోలు దాటిన తర్వాత అక్కడి నుంచి నెల్లూరు అన్ని దాటేసాం. కావలి దాటేసాం, ఒంగోలు దాటేసాం. ఒంగోలు దాటిన తర్వాత ఇది ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా, పెద్ద రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు. ఇది ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం కట్టారనమాట. అంటే రన్వే, విమానం ల్యాండింగ్ అవ్వడానికి ఎమర్జెన్సీగా ఏమన్నా యుద్ధం వచ్చినప్పుడు, ఏమన్నా తుఫాన్లో వరదలో వచ్చినప్పుడు మొత్తానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనమాట. మధ్యలో ఈ డివైడర్లు కూడా పెట్టలేదు, తాత్కాలిక డివైడర్లు అనమాట అన్నీ. ఇది దాటి కొంచెం ఎదురుకు వస్తే టంగుటూరు అనమాట. టంగుటూరు టోల్గేట్ ఇది. ఈ టోల్గేట్ పైనే హోటల్ ఉంటుంది. ఇది కూడా ఇండియాలోనే ఫస్ట్ హోటల్ అనమాట, టోల్గేట్ పైన కట్టడం. మొత్తం దాటేసాం. టంగుటూరు టోల్గేట్ దాటిన వెంటనే జస్ట్ పక్కనే ఇంకో ఆయిల్ రిలయన్స్ బంక్ ఉంది. ఇక్కడ 10,000 కొట్టించాం అనమాట. 10,000 కొట్టితే మనకు సరిపోద్ది అన్లోడ్ అయ్యేదాకానే. అలా ఎదురుకు వస్తే ఇది మేదరమెట్ల అండి. మేదరమెట్ల అని ఊరు వస్తుంది అనమాట. మేదరమెట్ల నుంచి లెఫ్ట్ తిరగాలి. హైదరాబాద్ రోడ్ ఇది. హైదరాబాద్ టు చెన్నై రోడ్ ఇటే వెళ్తాయి అనమాట. ఇలా తిరగాలి సర్వీస్ రోడ్లోనే. ఇది 4 లేన్సే. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు రావడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి రోడ్ అని ఉందన్నమాట. ఆ మేదరమెట్లు టర్నింగ్ తిరిగాక 8-10 కిలోమీటర్లు వస్తే ఇది అద్దంకి అనమాట అండి. పెద్ద ఊరు, చాలా పెద్ద ఊరు. చాలా 2-3 కిలోమీటర్ల దాకా ఉందన్నమాట ట్రాఫిక్ రోడ్డు. మామూలుగా మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది, కానీ సాయంత్రం టైం అయితే మినిమం ఈ ఊరు దాటడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది అనమాట అద్దంకి. మొత్తం ఊరంతా కూడా జనసేన పోస్టర్లతో నిండిపోయిందండి. పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లతో మొత్తం అడుగడుక్కిని చూసారు కదా, స్తంభానికి అయ్యే. మొత్తం ఈరోజు మీటింగ్ ఏదోలో ఉంది. మొత్తానికి చాలా గట్టిగా ఉన్నాయి వాళ్ళ పోస్టర్లో. ఇదంతా అద్దంకి అనమాట అండి. అద్దంకి ఊరు చాలా పెద్ద ఊరు. డిపో ఉంది. ఆ ఊరు దాటేసిన వెంటనే చిన్న ఊరు ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉందన్నమాట. అందుకని జస్ట్ అలా తీసాం. అది దాటి ఊరు ఇంకొక కొంచెం 20 కిలోమీటర్లు వస్తే ఇది ఊరి పేరు వచ్చేసి ఎచ్చర్ల. ఇది కొంచెం పెద్ద. ఆ ఎచ్చర్ల ఊరు దాటిన వెంటనే 1 కిలోమీటర్ వస్తే ఇది టోల్గేట్ అనమాట అండి. టోల్గేట్ ఈ రోడ్లో వచ్చే ఫస్ట్ టోల్గేట్ ఇది. సింపుల్గా చిన్నగా ఉంది. 2, 3 ఉన్నాయి అంతే. ఇటు 2 అటు 2 లైన్లు అంతే. 3, 6 లైన్లు సింపుల్గా. ఎందుకు పెద్ద పెద్ద టోల్గేట్లు కడుతున్నారు, కానీ 8 ఉంటున్నాయి. అందులో 2, 3 పనిచేస్తున్నాయి. ఈ సింపుల్గా ఉంది, 3 పనిచేస్తున్నాయి. టోల్గేట్ దాటేసాం. టోల్గేట్ దాటి కొంచెం దూరం వస్తే అలా 20 కిలోమీటర్లు అలా వస్తారంటే ఇది చూసారు కదా, లెఫ్ట్ సైడ్ శ్రీశైలం అని ఉంది. అంటే విజయవాడ గుంటూరు నుంచి శ్రీశైలం కానీ మార్కాపురం కర్నూలు మొత్తం ఇలాగే వెళ్తాయి అనమాట. వినుకొండ లెఫ్ట్కి, రైట్కి నరసరావుపేట 20 కిలోమీటర్లు ఉంది. లెఫ్ట్ సైడ్కి శ్రీశైలం రోడ్ అని ఉందన్నమాట. వినుకొండ, మార్కాపురం, శ్రీశైలం, కర్నూలు మొత్తం ఇలాగే వెళ్తాయి. రైట్ సైడ్ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే సంతమాగుళూరు అని ఊరు వస్తుంది అనమాట. ఆ ఊరు ఇక్కడ సంతమాగుళూరు అడ్ రోడ్ అంటారు. సంతమాగుళూరు క్రాస్ రోడ్ ఇంగ్లీష్లో. ఇది పిడుగురాలు అనమాట అండి. హైవే బైపాస్ కడుతున్నారు చూసారు కదా రోడ్డు. ఇది పాత రోడ్డు అనమాట అండి. పిడుగురాలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఊరు బైపాస్ రోడ్ కడుతున్నారు, పూర్తి అవ్వలేదు.
సగం పూర్తయింది. ఇది పిడుగురాళ్ళు అనమాట, పల్నాడు జిల్లా. ఇంతకుముందు గుంటూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా అయింది. చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్ అనమాట. బస్సులు, లారీలు అలా వస్తూనే ఉంటాయి, కార్లోని. ఇది పిడుగురాళ్ళ ఊరు మధ్యలో అనమాట. హాస్పిటల్లో అన్నీ ఉంటాయి. అంటే మీరు అలా వస్తే, ఇప్పుడు మనం ఏమొచ్చాం అక్కడి నుంచి మేదరమెట్ల నుంచి హైవే నుంచి తిరిగితే అద్దంకి, హెచ్చర్ల, తర్వాత సంతమగలు రెడ్ రోడ్డు, తర్వాత ఇది పిడుగురాళ్ళ. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, కొంచెం పెద్ద పెద్ద ఊర్లు అనమాట ఇవన్నీ. పిడుగురాళ్ళు దాటేసిన తర్వాత మనం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 10-15 కిలోమీటర్లు వెళ్తే వెళ్ళిపోద్ది అనమాట. పిడుగురాళ్ళ నుంచి రైట్ సైడ్కి ఊర్లోంచి మళ్ళీ రైట్కి రోడ్డు క్రాసింగ్ ఇచ్చారనమాట. సగం ఊరు వచ్చాం, సగం ఊరు నుంచి రోడ్డు పూర్తి అయిపోయింది, హైవే రోడ్డు, బైపాస్ రోడ్డు. ఇంకా ఇలా లెఫ్ట్కి తిరగాలన్నమాట ఇక్కడ నుంచి. ఇలా చిన్న చిన్న ఊర్లు వెళ్ళిపోతే మనం లెఫ్ట్కి తిరిగితే మళ్ళీ హైదరాబాద్ రోడ్ అనమాట. పిడుగురాళ్ళ బైపాస్ రోడ్ ఇది. పూర్తి అవ్వలేదు, సగం పూర్తయింది, అందుకనే ఇలా ఇచ్చారు. కొన్ని నెలల్లో పూర్తి అయిపోవచ్చు, 2-3 నెలల్లోనే. టోల్గేట్ దగ్గరికి వచ్చేసాను అనమాట అండి. టోల్గేట్ దాటితే చెట్నట్ సిమెంట్ ఫ్యాక్టరీయే. ఈ రోడ్డు ఎలా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, తర్వాత దాచేపల్లి, దామర్చర్ల నుంచి పొందుగల, తర్వాత తెలంగాణ వచ్చేది అనమాట. అలా మిర్యాలగూడ, నకరేకల్, నల్గొండ, నకరేకల్, అలా హైదరాబాద్ వెళ్ళిపోద్ది అనమాట. హైదరాబాద్ రోడ్ ఇది. ఇదేనండి ఎంట్రన్స్. చెట్నట్ సిమెంట్ 4 కిలోమీటర్లు ఉంది రోడ్డు మించి, హైవే మించి అనమాట. శ్రీ సిమెంట్స్ కొత్తగా కడుతున్నారు, పునాదులు వేశారు, అదే పూర్తవుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ శ్రీ సిమెంట్స్. చూసారా, ట్రైన్ వెళ్తుంది, భలే ఉంటుంది చూడటానికి. వస్తామండి ఫ్యాక్టరీ దగ్గరికి. లైన్ పెద్దది ఉంది, ఎదురు 40 బళ్ళు దాకా ఉన్నాయి వెయిటింగ్. అంటే మొత్తం మట్టి బళ్ళు అన్నీ కలిపి, ఎంటీ బళ్ళు అన్నీ కలిపి మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీకి వస్తానండి. సాయంత్రం సమయం వచ్చేసి 4:30 అయింది. బళ్ళు ఎక్కువ ఉన్నాయి, చూసారు కదా లైన్. లోపలికి వెళ్ళేసరికి 7-8 అవుద్ది. పేపర్లు ఇచ్చి పిలిచేసరికి అర్ధరాత్రి అవుద్ది. అర్ధరాత్రి అన్లోడ్ అవుద్ది. ఇంకా వచ్చినట్టే. అన్లోడింగ్ ప్రాసెస్ కుదిరితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.